మా క్యాండిడేట్ పుట్టి 100 days అయింది March 8కి. సో 100 daysకి ఫోటోషూట్ చేద్దామని చెప్పి నేనే ప్రయోగాలు చేస్తూ ఉంటాను మా క్యాండిడేట్ మీద. సో ఎవ్రీ మంత్ అయితే నేనే చేస్తాను కదా. లైక్ అంటే ఫస్ట్ న్యూ బార్న్ షూట్ అయితే బయట స్టూడియోలో తీపించాను, కానీ ఇంక అక్కడి నుంచి ఎవ్రీ మంత్ కూడా నేనే షూట్స్ చేసుకుంటూ ఉంటాను. ఎవ్రీ మంత్ ఏం కాదు, యాక్చువల్లీ ఎవ్రీ డే చేస్తూ ఉంటాను. తను ఒక్క మూమెంట్, ఒక మెమరీ కూడా నేను మిస్ అవ్వకూడదు, తన ప్రతి మెమొరీ అనేది అలా క్యాప్చర్ చేసి పెట్టాలి అని చెప్పి నేను చాలా ట్రై చేస్తూ ఉంటాను. సో ఇప్పుడు వరకు యాక్చువల్లీ తను పుట్టినప్పటి నుంచి టిల్ ద డేట్ వరకు నేనైతే ఒక్కరోజు తన ఫోటో మిస్ అయింది. సో ఏ రోజు ఫోటో మిస్ చేయలేదన్నమాట. అంటే తను పెద్ద ఎదిగిన తర్వాత, తనకి తెలిసిన తర్వాత తనకి నువ్వు ఈ రోజు ఇలా ఉండదను, ఈ రోజు ఇలా ఉండదను అని చూపించాలని చెప్పి నా కోరిక. బట్ ఆ ఒక్కరోజు ఎందుకు మిస్ అయిందంటే మా తమ్ముడు బర్త్డే రోజున ఆ హడావుల్లో పడిపోయి తనని మంచిగా రెడీ చేశారు యాక్చువల్గా న్యూ ఫొటోస్ అన్నీ తీయాలని. బట్ ఇంట్లో ప్రేయర్ ఉండి అదంతా అయ్యి తర్వాత రిలేటివ్స్ వచ్చి భోజనాలు అన్నీ చేసి అన్నీ వేసేసరికి తను పడుకుంది, నేను మర్చిపోయాను. తను పడుకున్నా కూడా తీసేస్తూ ఉంటాను ఫొటోస్ నేను, బట్ ఆ రోజు ఎందుకో మర్చిపోయాను, ఆ ఒక్కరోజు మిస్ అయింది. సో అలా తనకి అన్ని మెమరీస్ తన కోసం దాచిపెట్టాలని నాకు చాలా ఇష్టం. ఇప్పటివరకు ఆల్మోస్ట్ తను పుట్టిన తర్వాత లైక్ 3 months కంప్లీట్ అయ్యి 4th month వచ్చిందా తను పుట్టి. ఇప్పటికి నాకు తెలిసినంత వరకు ఒక 600 GB ఏమో అయిపోయింది ఓన్లీ తన ఫొటోస్కి. అసలు నేనైతే ఇంకా ఎక్కడ దాచిపెట్టాలో ఎలా చేయాలో కూడా నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఐక్లౌడ్ పర్చేస్ చేస్తూ ఉంటాను, గూగుల్ ఫొటోస్ పర్చేస్ చేస్తూ ఉంటాను, మొబైల్స్ కూడా అన్నీ నిండిపోయినాయి. పోనీ హార్డ్ డిస్క్లో ఏమన్నా సేవ్ చేద్దామంటే వాటి మీద నాకు పెద్ద నమ్మకం ఉండదు. ఎందుకంటే ఎలాంటి మూమెంట్లో అన్నా అవి క్రాష్ అయినాయి అంటే మన మెమరీస్ అన్నీ పోతాయి. అంతేకాదు అక్కడ ఇక్కడ పెట్టి వదిలేసినా లేకపోతే మిస్ అయినా మళ్ళీ ఆ మెమరీస్ అనేవి మనకు తిరిగి రావు. సో అందుకని చెప్పి డబ్బులు పోయినా పర్వాలేదు, తన మెమరీస్ ఎప్పుడు తనకు అలా ఉండాలని చెప్పి నేను తన కోసం ఐక్లౌడ్ ఇవన్నీ పర్చేస్ చేస్తూ ఉంటాను. ఇదైతే 100 days షూట్. నా స్ట్రగుల్ చూడండి, నేను ఒక్కదానే కాదు, మా తమ్ముడు కూడా పాపం లైటింగ్ అడ్జస్ట్మెంట్ అంతా తమ్ముడు చేసుకోవడం, నేనేమో ఫోటోలు తీసి మురిసిపోవడం. యాక్చువల్లీ ఇంట్లో మిగతా వాళ్ళు ఎవ్వరూ కూడా ఫోటోలు తీయడానికి కోఆపరేట్ చెయ్యరు, బట్ ఫొటోస్ తీసాక మాత్రం నాకు పంపించు మా మమ్మీ చెల్లి వీళ్ళందరూ నాకు కావాలి అని చెప్పేసి అందరూ పోటీ పడుతూ ఉంటారు. నేనైతే ఫొటోస్ తీసిన తర్వాత ఒక 2 ఫోటోలు పట్టుకెళ్ళి అలా మా గ్రూప్స్లో పెట్టేస్తూ ఉంటాను అనమాట. సో